మీ ఇంట్లోనే శాంతి, సంపద, ఆనందం పెంచాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఇల్లు మన మనసు, మన అదృష్టం, మన విజయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వాస్తు శాస్త్రం చెప్పిన చిన్న మార్పులు చేస్తే మీ ఇంటి ఎనర్జీ మారిపోతుంది. మీ జీవితం శుభమార్గంలో సాగుతుంది. ఇప్పుడే తెలుసుకుందాం ఎలా మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిన శక్తిస్థలంగా మారుతుందో, మరియు మీరు ప్రతిరోజూ ఆ సానుకూల వైబ్రేషన్ను అనుభవించవచ్చో. మీ భవిష్యత్తు గురించిన ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవాలా? మీ రాశి, గ్రహస్థితులు, వాస్తుశాస్త్రం మరియు జీవన సానుకూలత గురించి సులభంగా తెలుసుకోవాలా? అయితే మీరు సరైన చోటుకు వచ్చారు. ఇది తెలుగు జ్యోతిష్యవాణి. ఇక్కడ మనం ప్రతిరోజూ జ్యోతిష్యం, వాస్తు, రాశి ఫలాలు మరియు సానుకూల జీవన చిట్కాలు గురించి లోతుగా చర్చిస్తాం. మన ఛానల్ లక్ష్యం మీ జీవితంలో శాంతి, విజయము మరియు ఆనందాన్ని తెచ్చే జ్ఞానాన్ని పంచడం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరి మనం కలిసి తెలుసుకుందాం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని. వాస్తు ప్రకారం ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉంటే అవి ఎనర్జీ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. పాత బూట్లు, దెబ్బతిన్న ఫోటోలు, పనిచేయని ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మన ఇంట్లో స్టగ్నెంట్ ఎనర్జీని సృష్టిస్తాయి. 1 ఇయర్ రూల్. ఒక వస్తువు మీరు ఏడాది రోజులుగా ఉపయోగించకపోతే దాన్ని వదిలేయండి లేదా దానం చేయండి. అలా చేయడం ద్వారా కొత్త ఎనర్జీకి స్థలం కల్పిస్తారు. జోన్ బై జోన్ అప్రోచ్. రోజుకి ఒక గది, మొదట బెడ్రూమ్, తరువాత కిచెన్, తరువాత లివింగ్ రూమ్. ఒక్కో భాగాన్ని క్లియర్ చేస్తే మన మనసులో కూడా ఒక శాంతి వస్తుంది. మన ఇల్లు శుభ్రం చేసిన వెంటనే వచ్చే ఆ హాయిగా ఊపిరి తీసుకున్న అనుభూతి. అదే మొదటి వాస్తు ఫలితం. లివింగ్ రూమ్ అంటే మన ఇంటి హృదయం. వాస్తు ప్రకారం ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉంటే అత్యుత్తమం. సోఫాను దక్షిణం లేదా పడమర గోడకు ఆనించి ఉంచండి. అప్పుడు మాట్లాడేవారు తూర్పు లేదా ఉత్తరం వైపు చూడాలి. ఇది సానుకూల సంభాషణలకు దారితీస్తుంది. పూలు, గ్రీన్ ప్లాంట్స్ మరియు నేచురల్ కలర్స్ ఇవి గదిలోని ఎనర్జీని రిఫ్రెష్ చేస్తాయి. కిచెన్ అనేది అగ్ని తత్వానికి ప్రతీక. కాబట్టి అది దక్షిణ తూర్పు, సౌత్ ఈస్ట్ దిశలో ఉంటే బాగుంటుంది. స్టవ్ తూర్పువైపు ఉండాలి. అప్పుడు ఆహారం సక్రమంగా సిద్ధమవుతుంది మరియు కుటుంబానికి ఆరోగ్యం, ఆర్థిక ప్రగతి వస్తుంది. సింక్, నీరు మరియు స్టవ్, అగ్ని దగ్గరగా ఉండకూడదు. ఈ రెండు తత్వాల మధ్య సమతుల్యత అవసరం. బెడ్రూమ్ మన శరీరానికి విశ్రాంతి ఇచ్చే ప్రదేశం. బెడ్ను దక్షిణం లేదా పడమర గోడకు ఆనించి తల తూర్పువైపు ఉంచితే ఆరోగ్యం, ప్రశాంత నిద్ర లభిస్తుంది. తల ఉత్తరం వైపు పెట్టి నిద్రిస్తే అలసట, దృష్టి లోపం వస్తుంది. లైట్ పింక్, క్రీమ్ లేదా పీచ్ కలర్స్ ఉపయోగిస్తే రిలాక్సింగ్ ఎనర్జీ పెరుగుతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఇల్లు పంచభూతాల సమతుల్యతతో ఉండాలి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. భూమి, ఎర్త్ మొక్కలు, నేచురల్ స్టోన్లు, చెక్క ఫర్నిచర్. నీరు, వాటర్ చిన్న ఫౌంటైన్ లేదా అక్వేరియం ఈశాన్యం దిశలో ఉంచండి. అగ్ని, ఫైర్ దీపం, కిచెన్ స్టవ్, సూర్యకాంతి. గాలి, ఎయిర్ కిటికీలు తెరిచి ఉంచండి. వాయువ్య దిశలో వాయు ప్రవాహం ఉండాలి. ఆకాశం, స్పేస్ ఖాళీ ప్రదేశాలు ఎనర్జీ ప్రవాహానికి మార్గం ఇస్తాయి. ఈ 5 తత్వాలు సరిగా సమతుల్యంగా ఉంటే మన ఇంట్లో ఆరోగ్యం, ధనం, సంతోషం సహజంగా ప్రవహిస్తాయి. వాస్తు అనేది ఒక్కసారి చేసేది కాదు, ప్రతిరోజూ పాటించాల్సిన అలవాటు. ప్రతి ఉదయం కిటికీలు తెరిచి సూర్యకాంతిని లోపలికి రానివ్వండి. ఒక మూలలో దీపం వెలిగించండి. అది అగ్ని తత్వాన్ని సజీవంగా ఉంచుతుంది. పూలు, ధూపం లేదా గంధం వేయడం ద్వారా ఎనర్జీ శుద్ధి అవుతుంది. సాయంత్రం సమయంలో మృదువైన సంగీతం ప్లే చేయండి. అది వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతుంది. ఇవి చిన్న చిన్న పనులు అయినా ప్రతిరోజు చేస్తే ఇంటి వైబ్రేషన్స్ అద్భుతంగా మారిపోతాయి. ఇప్పుడు మీరు చేయగల సింపుల్ స్టెప్. మీ ఇంట్లో ఒక మూలను డిక్లటర్ చేయండి. ఒక చిన్న మొక్క నాటండి లేదా ఒక దీపం వెలిగించండి. వారం రోజుల్లోనే మీ ఇంట్లోని ఎనర్జీ మారినట్టు మీరు ఫీల్ అవుతారు.
వాస్తు అనేది భయం కాదు, అది సానుకూల జీవన శాస్త్రం. కామెంట్లో చెప్పండి, మీరు ఈరోజు ఏ వాస్తు చిట్కా మొదలుపెడుతున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సానుకూల జీవన మార్పుల కోసం తెలుగు జ్యోతిష్య వాణి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.